ఉండే డౌట్ అండి. అంటే మనం బంగారం కొనేది ఏదో ఒక రోజు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఏ బ్యాంకులోనే తీసుకెళ్ళావు, లేకపోతే ఏ తాకట్టు కొట్టుకో తీసుకెళ్ళావు, మనం పౌన్ వేస్తాం, అంటే తాకట్టు పెడతాం, అప్పు తీసుకుంటాం. సో ఇందులో మనం నెక్లెస్ ఏదైనా పెద్ద సెట్ ఏదైనా తీసుకుంటే ఈ అవకాశం ఉంటుందా? తాకట్టు పెట్టే ఆపర్చునిటీ ఉంటుందా? అప్పుడు అందరూ పట్టుకుంటారండి. ఎందుకనంటే మీరు కొనే నెక్లెస్ 20 గ్రాములు ఉంటే దాని వెయిట్ వచ్చేటోడికి 100 గ్రామ్స్ ఉంటది. బ్యాంకర్ కి పెద్ద తెలియదు కదండి. అదే అంటారండి, ఎందుకు తెలీదు. ఇప్పుడు మేము అందుకనే ఇది టచ్ కి, మచ్చుకి, గీటుకి వాళ్ళు ఏ రకంగా చెక్ చేసుకున్నా సరే పైన గోల్డ్ అన్నది ఉండదు అన్న క్లారిటీ ఉండే ఐటమ్ నే తయారు చేస్తున్నాం. ఎందుకనంటే అండి ఇవాళ రోజుల్లో బ్యాంకర్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎవరైనా ఫ్రాడ్ చేద్దాం అనుకుంటే గనక నో వే, కుదరదు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు మా దగ్గర ఐటమ్ ఒక 20 గ్రామ్స్ ఐటమ్ మా దగ్గర కొన్నారనుకోండి, మా దగ్గర మేము ఇస్తాం. ఆ 20 గ్రామ్స్ మా దగ్గర కొన్నారు కాబట్టి దానిలో ఏదైతే ఉందో 80% 70% లోన్ అన్నది మేమే ఇచ్చేస్తాం. బట్ వేరే బ్యాంక్ కి వెళ్ళటం జరిగింది అనుకోండి, మీరు కొన్నది 20 గ్రామ్ కాదు, అది 100 గ్రామ్ ఉంటది వెయిట్. అది 100 గ్రాములు బంగారమేనే అనుకుంటారు. 20 గ్రాములే ఉంది దానిలో గోల్డ్ అని అనుకోరు. అది 100 గ్రాములు బంగారం అనుకోని 100 గ్రాములకి ఇస్తే 8 లక్షలు అయింది. మీరు 20 గ్రాములు అని అంటే 1,60,000 పెట్టుకొని మొత్తం కాస్ట్ 8 lakhs అయిందని అంటే 6 lakhs దాకా లోన్ వచ్చిందని అంటే అది ఫ్రాడ్ అయిపోద్ది కదా. బిల్ తీసుకొని వెళ్ళి పెట్టుకోలేము. నా బిల్లు తీసుకుని అంతే, నా బిల్లింగ్ లో ఏదైతే ఉందో అండి 20 గ్రామ్స్ రిటర్న్ వెయిట్ అనేది 10 20 అన్నది దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది. ఇలా మెన్షన్ అయిపోయి ఉన్నది వాళ్ళు చెకింగ్ కి ఏదైతే ఉందో అవకాశం ఉండదు కాబట్టి, షీటెడ్ జ్యువెలరీ చెకింగ్ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా లోన్ ఏమైనా కావాలంటే మీరే ఇస్తారు, మేమే ఇచ్చేస్తాం. మీ బంగారానికి మీరే లోన్ ఇస్తారు. మా బంగారానికి మేమే లోన్ ఇస్తున్నాం, మా బంగారానికి మేమే సర్వీస్ ఇస్తున్నాం, రిటర్న్ ఇస్తున్నాం. ఫ్రీ సర్వీస్, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. పాలిష్ గానీ కొత్తగా వేరే ఇప్పుడు రకరకాల పాలిష్ వచ్చాయి కదా. ఇప్పుడు గోల్డ్ పాలిష్ ఉంది, సిల్వర్ పాలిష్ ఉంది, ప్లాటినం పాలిష్ ఉంది, యాంటిక్ పాలిష్ అండి, రెడ్ పాలిష్, టెంపుల్ పాలిష్. ఏ పాలిష్ అయినా సరే పైన పాలిష్ చేయండి. అది ఘాట్ ఏదైతే ఉందో అది గోల్డ్ 24 క్యారెట్స్ తోటి ఘాట్ ఏదైతే ఉందో తయారైపోతుంది. పచ్చ మెరుగు కావాలంటారు, పండు మెరుగు కావాలంటారు, రెడ్ పాలిష్ కావాలంటారు. ఏ పాలిష్ కావాలనుకుంటే ఆ పాలిష్ కి కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఆ టైంలోనే మెన్షన్ చేస్తారు. లేదు ఇక్కడ రెడీగా ఉన్న ఏ పీసెస్ కైనా అది కావాలనుకుంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో 1 hour లోపే ఆ పాలిష్ అయిపోయి వచ్చేస్తుంది. అది పైన పాలిష్ ఎందుకు పట్టుకుంటది అంటే కింద బేస్ గోల్డ్ ఉంది కాబట్టి ఈ యాంటిక్ ఏ పాలిష్ వేసినా అది ఆగుతుంది. ఒక పీస్ ఏమైనా చూడొచ్చు అండి అసలు ఎలా ఉంటది అన్నది, జస్ట్ ఆడియన్స్ కూడా చెప్పడానికి. షీట్ జ్యువెలరీ ఇప్పుడు నేను వేసుకుంది కూడా అదేనండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సో బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ షీట్ ఉంటుంది, కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ బ్యాక్ చైన్ తో ఈ ఐటమ్స్ అన్ని కూడానండి. ఇవన్నీ 5 grams లోనే తయారయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దాదాపు 300 సెట్స్ ఉన్నాయి. 300 సెట్స్, 300 మోడల్స్ ఉన్నాయండి. ఒక మోడల్ కు ఒక మోడల్ సంబంధం ఉండదు. ప్రతి మోడల్ ఏ మోడల్ అయినా 5 గ్రాములకే మనం లాంచింగ్ చేసాం. సో ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదండి, ఏదైనా రాయి పోయినా మళ్ళీ మీరు పెట్టిస్తారు, మేము పెట్టించేస్తాం. ఇప్పుడు ఇదే నెక్లెస్ కేవలం 5 గ్రాముల్లో తయారైంది. 5 గ్రాములు గోల్డ్ కి మాత్రమే మేము పేమెంట్ తీసుకుంటున్నాం. అండ్ లైఫ్ టైం సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇస్తున్నాం. అక్కడ బయట 2 తులాల్లో చూసారనుకోండి, మన దగ్గర 1/2 తులంలోనే తయారైపోతుంది. పెద్ద పెద్ద సెట్స్ అన్ని చేస్తారండి, వడ్డానాలు అంటే బ్రైడల్ సెట్స్ అవన్నీ. ముక్కు పుడక కానించి ఎనీ వడ్డానాలండి, మీకు మీరు ముక్కు పుడక ఆర్డర్ ఇచ్చినా తయారు చేస్తారు, వడ్డానాలు ఆర్డర్ ఇచ్చినా సరే తయారు చేస్తారు. 250 గ్రాములు, 300 గ్రాములు, 200 గ్రాములు ఉంటాయండి హెవీ వడ్డానాలు. అలాంటి పావు కిలో ఉంటాయి, కిలోల్లో లెక్క పెడితే ఒక పావు కిలో ఉంటది. పావు కిలో వడ్డానాన్ని మనం 50 గ్రాముల్లో తయారు చేసి ఇచ్చేస్తాం. అయ్యో బాబోయ్, పావు కిలో 250 గ్రాముల బంగారం తీసుకున్నా కూడా రిటర్న్ పాలసీ అదేనండి. రిటర్న్ పాలసీ వచ్చేటోడికి పెద్దదానికైనా మారిపోతుందండి. ఎందుకనంటే పెద్దదానికి వచ్చేటోడికి అంతంత వేస్టేజ్ అవ్వవు. అవును, ఇప్పుడు వడ్డానం దగ్గరికి వచ్చేటోడికి మనం 60 గ్రామ్స్ అనుకుంటున్నాం, దాని రిటర్న్ వెయిట్ వచ్చేటోడికి 40 గ్రామ్స్ దాకా వచ్చేస్తుంది. అంటే దగ్గరగా మీకు దాని పర్సెంటేజ్ ఏదైతే ఉందో 50 కాకుండా దగ్గర 70% 75% వరకు రిటర్న్ వాల్యూ అన్నది వెళ్తుంది. ఎక్కడ చూసినా సిల్వర్ జ్యువెలరీ అని అంటున్నారు. వాళ్ళు కూడా రిటర్న్ దగ్గరికి వెళ్తారు. పెద్ద పెద్ద షోరూమ్స్ దగ్గరికి వెళ్ళినా మీరు చూడండి 50 to 65% మాత్రమే రిటర్న్ ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వట్లేదు. రైట్, సిల్వర్ జ్యువెలరీ కూడా. సో సిల్వర్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే
ఈ కట్టు బంగారం పెట్టరంటారా సిల్వర్ పెట్టరంటారా? బికాస్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీకి వచ్చేటోడికండి దాని పాలిష్ ఏదైతే ఉందో మినిమం అరౌండ్ 6 months 1 year బిలో ఉంటుంది. అండ్ అందులో మీకు నచ్చిన మోడల్ ఆర్డర్ పెట్టి తయారు చేసే కాన్సెప్ట్ అయితే లేదు. అక్కడ రెడీగా స్టాక్ దొరుకుతుంది. అది దొరికింది మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. అందులో హెవీ మోడల్స్ ఎక్కువగా సేల్ వెళ్తాయి. అదే రెగ్యులర్ ఐటమ్ అనుకోండి, రెగ్యులర్ గా మనం బ్యాంగిల్స్ వాడాలి, గాజులు వాడాలి, స్మార్ట్ గా చిన్న సైజులో నెక్లెస్లు వాడాలి, కుదరదు. అండ్ సిల్వర్ ఏదైతే ఉందో మోటగా ఉంటదండి, మెథడ్ ఏదైతే ఉందో మోటగా ఉంటది. ఈ ఒక వీడియోస్ కి బాగుండాలి అని అంటే గనక మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అని అనుకుంటున్నారు కానండి, 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు ఒక్కొక్క గ్రామ్ వచ్చి 400 రూపీస్ 350 రూపీస్ ఉంటుంది. ఒక హారం వచ్చేటోడికి దగ్గరగా 50,000 40,000 1 lakh హారాలు కూడా ఉంటున్నాయి. కానీ మీరు అంత పెట్టుకుంటారు, కానీ మీకు రిటర్న్ వచ్చేది ఓన్లీ వెండి రేట్ మాత్రమే. గ్రామ్ వెండి రేట్ లేదు కదండి, గ్రామ్ 100 రూపాయలే కదా. గ్రామ్ రేట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ చేయాలి అని అంటే కనుక మినిమం అరౌండ్ 3,000 4,500 ఆ రేట్ లోనే తీసుకుంటారు. నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు రీపాలిష్ చేయడానికి 20 నుంచి 30 రూపాయలు చార్జ్ చేస్తున్నారు అని అంటే 100 గ్రాముల హారం దగ్గర 2,000 3,000 రూపాయలు చార్జ్ చేస్తున్నట్టే. 1,000 రూపాయలు పెట్టి సిల్వర్ జ్యువెలరీ కొన్నారు, మీరు ఎన్నాళ్ళు అయిపోయినా సరే మీకు ఆ క్యాష్ అయితే రాదు. ఇదే నక్లీస్ ఇప్పుడు మీరు ఇది 5 grams పెట్టుకున్నారు, ఇది వచ్చేటోడికి ఇవాళ రేటు 8,000 చెప్పిన 40,000 రూపాయలు నేను చార్జ్ చేశాను. మీరు 5 సంవత్సరాల తర్వాత దీని రేటు గ్రామ్ రేటు 15,000 అయింది అనుకోండి, మీరు 2.5 గ్రాములకి మీరు 40,000 పెట్టుకుంటే 40,000 వచ్చేస్తుంది. అప్పుడు రేటే ఇచ్చేస్తారు, బిల్తో సంబంధం లేదు. గోల్డ్ రేట్ పెరిగిన రేటే వచ్చేస్తుంది. 1,50,000 తులం అయింది అనుకోండి, 1,50,000 తులం అయిందని తులం రేట్ ప్రకారం వచ్చేస్తుంది, మీకు ఇచ్చేస్తాం. లేదు చాలా బాగుందండి. గారు మనకు వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే ఉందా, లేకపోతే ఇంకెక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు బిజినెస్? ఎక్కడ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే అండి, ప్రాపర్ రాజమండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనం రాజమండ్రిలోనే స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా సరుకు సప్లై చేస్తున్నాం. ఒక రాజమండ్రిలోనే మనకి 3 స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వచ్చేటోడికి 2 స్టోర్లు ఉన్నాయి. మొత్తం 5 స్టోర్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ 5 స్టోర్లు 3 ఉన్నాయి. అండ్ రాజమండ్రిలో 3 స్టోర్లు కూడా కంటే హైదరాబాద్ లో 20 years అవుతుంది స్టోర్ ఓపెన్ చేసి. ఇంచుమించుగా 2008లో ఓపెన్ చేసాము ఇక్కడ చిన్న గల్లీలో షాపు. అదే ఇండియాలో ఫస్ట్ కట్టు గాజుల జ్యువెలరీ ఫస్ట్ టైం హైదరాబాద్ లోనే ఓపెన్ చేసామండి. 2008లో ఓపెన్ చేసాం. అయితే దీని ఇండియా మొత్తంలోనే ఇది ఫస్ట్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే ఉందో అది రాజమండ్రిలోనే మనం 2002 నుంచి వర్క్ చేస్తానే ఉన్నాం. వర్క్ చేసి అప్పుడు మీకు షోరూమ్ లేదు కదా, అప్పుడు ఎవరికి ఇచ్చిండేవాళ్ళండి? మేము వర్కర్స్ కదండి, మా వర్కర్స్ కి ఆటోమేటిక్ గా మా దగ్గరకు వచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా. వాళ్ళ ద్వారాగానే ఐటమ్ వెళ్ళేది. వాళ్ళ తర్వాత ఈ జ్యువెలరీ షాపులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 916 ఇది వరకు ఏంటనండి, 916 ఒక జ్యువెలరీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేవారు కదా. ఆర్డర్ ఇచ్చేవారు, అది ఒక వర్కర్ చేత తయారు చేయించి మళ్ళీ డెలివరీ ఇచ్చేవారు. ఆ రకంగా మేము వర్కర్స్ మేము ఆర్డర్ తీసుకునే వాళ్ళం. ఈ షీటెడ్ జ్యువెలరీ ఆల్ ఓవర్ ఇండియా అన్ని జ్యువెలరీ నుంచి మాకు ఆర్డర్ వస్తే ఆర్డర్ మేము తీసుకొని డిఫరెంట్ షోరూమ్స్ కి కూడా మీరు తయారు చేసి ఇచ్చారు. డిఫరెంట్ షోరూమ్స్ అన్నిటికీ పెద్ద షోరూమ్ చిన్న షోరూమ్ లేకుండా ఇంచుమించుగా దగ్గరగా అరౌండ్ ఒక 300 షోరూమ్స్ వరకు మేము ఇండియా వైజ్ సప్లై చేసాం సార్. సో మీ దగ్గరికి వస్తే అది జైపూర్ జ్యువెలరీ అయినా కలకత్తాదైనా లేకపోతే ఏ ఇటాలియన్ అయినా ఏదైనా చేయగలరంట. ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే అండి, దానికి సంబంధించిన పూర్తి వర్కర్స్, ఒక దానికి సంబంధించిన మిషనరీ గానీ లాట్ ఆఫ్, అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ఏ స్థాయిలో అయితే వర్క్ షిప్ జరుగుతుందో అలాంటి వర్క్ షిప్ ఏదైతే ఉందో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ మెయింటైన్ చేస్తుంది. క్యాడ్ వర్క్ కానించి, కాస్టింగ్ వర్క్ కానించి, కుందన కానించి ప్రతి ఒక్క దానికి మేము వీడియోస్ కూడా చేసాం. మీరు చూసే ఉండొచ్చు. మొత్తం టోటల్ ఎంపైర్ మా టీం అంతా కూడా నేను చూపించాను. ఏ టీము ఏ సబ్జెక్ట్ చేస్తారో మీకు క్లారిటీగా అది వీడియోలో కూడా చూసే ఉంటారు. బట్ మీకు కొత్తగా ఏదైనా వచ్చినాయి అనుకోండి, ఆ కొత్త ధనానికి కూడా ఒక ట్రైనింగ్ సబ్జెక్ట్ పెట్టుకొని అది ట్రైనింగ్ ఇచ్చుకొని మేము అక్కడ కస్టమర్ రాగానే ఆ మోడల్ అడిగితే వాళ్ళ చేత
మోడల్ తయారు చేయించేస్తాం, డెలివరీ ఇచ్చేస్తాం. ఎనీ అప్డేట్ అండ్ ప్రపంచంలో ఏ డిజైన్ అయినా మన కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో, వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో తయారైపోతుంది. అంటే ఇది జైపూర్ది కదా, ఇది కలకత్తాది కదా, ఇది మైసూర్ది కదా, ఇది ఇక్కడ తయారవుదేమో అనే భయం ఏం లేదు. సో ఇప్పుడే నేను ఒకటి ఆర్డర్ చేస్తాను, మీకు ఒకటి చూపిస్తానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బంగారం రేట్ విపరీతంగా పెరిగిపోయింది కదా, సో బ్లాక్ చేయదలుచుకోలేదు డబ్బుని. సో ఉన్నాయి కదా బంగారం అని అలా కోరిక అలా ఉండిపోయింది అనమాట. ఒకటి చూపిస్తాను, మీరు ఇది చేయగలరు నాకు చెప్పండి. మన భాను గారు పెడుతున్న ఆర్డర్ ఇది. ఇది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్, అంటే 100కి 100% మ్యాచింగ్ సైజులో కానీ, పాలిష్ లో కానీ అండ్ ఫినిషింగ్ లో కానీ యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని తయారు చేసి ఇచ్చేయగలుగుతాం. అరౌండ్ ఇది 916 లో అప్రాక్సిమేట్ గా మీకు ఎంత చెప్పు ఉండొచ్చు అండి? దాదాపు ఒక 4 to 5 అంతేనా? ఇది నాకు తెలిసి కింద లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాస్ ఉంటదండి, పైన వచ్చేటోడికి 2 తులాస్. మీరు అన్నట్టే దగ్గర దగ్గరగా 5.5 తులాస్ దాకా ఇది అవుతుంది. కానీ ఇందులో మన దగ్గరకు వచ్చేటోడికి కేవలం దీన్ని తులంన్నర, అంటే 15 గ్రాముల్లో తయారైపోద్ది. ఛాలెంజ్ అండి ఇది, నేను పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు తులంన్నరలో నాకు ఇది చేసిస్తా అన్నారు, నాకు చేసి ఇవ్వాలి. సేమ్ టు సేమ్ అయిపోద్ది ఇందులో. ఎందుకనంటే మీకు అక్కడ 60 గ్రాములు అయిందనంటే దానిలో 4% 15 గ్రాములకి మా దగ్గర అయిపోవాలి, అంతే. ఇంకా ఇప్పుడు 6 తులాస్ అని మేము చెప్తున్నాం కదా, ఇది వచ్చేటోడికి మనకి లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాలు అయింది అవదు. ఆ డిజైన్ క్యాప్స్ తో ఆ దండ చేయడానికి అది ఒక 2.5 తులాలు, మొత్తం టోటల్ గా 6 తులాల్లో ఈ ఐటమ్ అవుతుంది. కానీ మనం దీన్ని కేవలం తులన్నరలోనే తయారు చేసి ఇచ్చేస్తాం. ఎన్ని రోజులు చేసేస్తారు? 1 మంత్ అండి. 1 మంత్ టైం. 1 మంత్. సో 1 మంత్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. నేను ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. వెంకటరమణ అండ్ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ వారు నాకు ప్రామిస్ చేశారు 1.5 తులంలోనే నాకు ఈ సెట్ వస్తుంది. వచ్చేస్తుంది కంపల్సరీ. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రైట్, ఓకే, కంపల్సరీ. సో మనకు బ్రాంచెస్ హైదరాబాద్ లో ఇది ఒకటే ఉంది. హైదరాబాద్ లో 2 ఉన్నాయండి. చిన్న షోపు, చిన్నది ఒకటి, ఇదేమో బిగ్ పెద్ద షోరూమ్. చిన్నది ఎక్కడ ఉందండి? చిన్నది ఇక్కడే జనరల్ బజార్ దగ్గర. జనరల్ బజార్ దగ్గర. ఓకే, సో ఇప్పుడు మన షోరూమ్ లో 300 మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ నెక్లెస్ వచ్చేటోడికి మొత్తం 300 మోడల్స్. ఏ మోడల్ అయినా 5 గ్రాములే. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదని, ఎందుకంటే వారే తయారు చేయలేని అంటున్నారు. ఎందుకంటే పెద్ద లాట్ లో తయారు చేశారు కాబట్టి మీకు ఈ 5 గ్రాముల్లో కుదురుతుంది. సో 1000 సెట్స్ ఉన్నాయండి మొత్తం. టోటల్ ఇండియా వేజ్ గా అయితే 1000 సెట్లు రెడీ చేసాం. ఈ సికింద్రాబాద్ బ్రాంచ్ కి మాత్రమే ఇది. దీనికి కస్టమర్స్ క్రౌడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము దీనిలో మాత్రం 300 వరకు దీనికి ఒక్కదానికే కేటాయించాం. ఏదైనా సరుకు షార్టేజ్ అయిందనంటే గనక మా ప్రమేయం లేదు. ఎవరు ఎంత ఎర్లీగా వచ్చి పర్చేస్ చేసుకుంటే అంత ఎర్లీగా ఎక్కువ మోడల్స్ వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళు పర్చేస్ చేసుకోగలుగుతారు. మళ్ళీ కరెక్ట్ గా మ్యారేజ్ సీజన్ అండి ఇది, మ్యారేజ్ సీజన్. అండ్ ఇప్పుడు బంగారం రేటు తగ్గి కూడా ఉంది. మొన్నటి దాకా అయితే భయపెట్టింది, ఎక్కడికి పరిగెడుతుందో అనుకున్నాము. ఇంకా బంగారం కొన్న ఒక భ్రమనేమో అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు తగ్గింది రేటు, ట్రంప్ మార్చే వల్ల అంటున్నారు. ఆయన దయ వల్ల తగ్గిపోయింది. మంచి టైం అండి, మంచి టైం అండి. గోల్డ్ ఇండస్ట్రీ చాలా మంచి టైం. అండ్ జస్ట్ 5 గ్రామ్స్ లో ఇలాంటి నెక్లెస్ మళ్ళీ దొరకడం అయితే అసాధ్యమేనండి. సో ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోండి. అండ్ మా వ్యూవర్స్ కి తెలియదు కాబట్టి ఇవైతే 5 గ్రాములు అని తెలుసు. కొంత నేను షోరూమ్ చూసి ఏ పీస్ ఎంతకు వస్తుంది అన్నది ఒక చిన్న క్లారిటీ ఇద్దామండి. అండ్ అందరి తరఫున యూనో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అంటే ఉన్నవారు లేనివారు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి బంగారం ఉన్నవాళ్ళు అయితే మళ్ళీ 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 కొత్త కొత్తగా సెటిల్ వేసుకుంటారు. కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళైతే కనీసం బంగారం నెక్లెస్ నా బిడ్డకు పెట్టకపోతున్నానే అన్న బాధలో ఉంటారు. కానీ ఆ కరువు తీర్చేలాగా మీరు ఇంత తక్కువలో బంగారంతో ఇంత గొప్ప నగలు చేసిస్తూ అందరికి అందుబాటులోకి బంగారాన్ని తీసుకొచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సెట్స్ చూద్దాం, మనము చూసి ఏది ఎంత పడవచ్చు అప్రాక్సిమేట్లీ ఒక ఐడియా మీకు అవగాహన కలిగించేందుకు నేను అడుగుతానండి. ఓకేనా? అండ్ ఇది మాత్రం ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఈ నెక్లెస్లన్నీ లాంచ్ చేసినప్పుడు అండి నాకు లోపలికి వస్తుంటే వెండి కూడా బాగా కనిపించింది, అందుకే తెప్పించాను ఇవన్నీ. సో అంటే
ప్యూర్ వెండి అండి ఇది లేకపోతే ఇది కూడా మన కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ అండి. వెండిలో కూడా మన కాన్సెప్ట్. వెండిలో మన కాన్సెప్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 2 years బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అండి ఈ సిల్వర్ ఏదైతే ఉందో 10 తులాలు పెట్టి కొంటున్నారు. 10 తులాలు ఇంచుమించుగా 10,000 రూపాయలు పెట్టి కొన్నారా అనుకోండి, వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది. రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది 5,000, 6,000, 70 టచ్ 80 టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్. చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది. మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి. ఇది వచ్చేటోడికి గ్రాము 20 రూపాయలు, అంటే తులం 200 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయింది అనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000 ఇంక్లూడింగ్ వేస్టేజీ అన్ని కలిపి. అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా 20% రిటర్న్ ఉంది. 20% రిటర్న్ ఉంది. ఎందుకనంటే ఇది షీటెడ్ పట్టీలు. పైన ఉండేది లోపల ఏంటంటే మెట్లు, లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. పైన వచ్చేటోడికి ప్యూర్ 999 సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అండి అది బ్లాక్ షేడ్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ ఇది వస్తుంది. ఇప్పుడు అంటే మేము 999 అన్న నంబరే ఫస్ట్ టైం వింటున్నాను. 92.5 అంటారు కానీ 92.5 అన్నది మిక్సింగ్ చేసిన మెటల్. 999 అన్నది ప్యూర్. ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి. మీరే క్లీన్ చేసుకోవచ్చు, మీరే కడిగేసుకోవచ్చు, మీరే బ్రష్ కొట్టుకోవచ్చు, మీరే తెల్లగా చేసేసుకోండి. 4-5 years వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. ఇందులో పట్టీల్లో మనకి కేవలం 350 రూపాయల రేట్ కానించి 400 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయల రేట్ లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి. అవి 3 years 4 years. ఇది కూడా ఏదైనా మోడల్ చేసి ఇస్తే చేయగలరా అండి? వీటిల్లో ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ ఇంచుమించు రిలేటివ్ గా మన దగ్గర దొరికేస్తాయి. ఎందుకనంటే పట్టీలో అనేటోడికి ఎక్కడ చూసినా జాలీలు ఉంటాయి, లేదంటే గుత్తులు ఉంటాయి, పైన కొంచెం డిఫరెంట్లు ఉంటాయి. ఆ కొంచెం డిఫరెంట్లు అయ్యో మేమే క్రియేట్ చేసి మేమే డిస్ప్లే చేసిస్తాం. ఎందుకనంటే ఇప్పుడు 916 అనుకోండి, మీరు వెయిట్ చేసినా ఒక అందం. ఎందుకనంటే టైం పట్టింది, దానికి పేమెంట్ ఎక్కువ చేసాం కాబట్టి. అండ్ గ్రామ్ కి 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. గ్రామ్ కి 20 రూపాయలు ఛార్జ్ కాదండి, గ్రామ్ 20 రూపాయలు సేల్. ఛార్జ్ అనుకుంటున్నారు, ఛార్జ్ కాదు. గ్రామ్ 20 రూపాయలు సేల్. ఇది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పాలసీ ఉందా? 20% రిటర్న్ వస్తుంది. 20% రిటర్న్ వచ్చేస్తుంది. చాలా అమేజింగ్ గా ఉందండి. ఖచ్చితంగా ఈ విషయం తెలియక చాలా రోజులు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాయో అనిపిస్తుంది. ఇక్కడ బయట ఏయో ఆర్టిఫిషియల్ 500 పెట్టి కొనుక్కుంటే బదులు ఈ వెండి కొనుక్కుంటే వెండి కిందే కనబడుతుంది. వెండి మోడల్స్ మాత్రమే దీనిలో ఉంటాయి. బయట ఆర్టిఫిషియల్ మోడల్స్ ఏ కూడా దీనిలో మిక్స్ అవ్వవు. మీరు ప్యూర్ సిల్వర్ లో మీరు వెండి పట్టీల్లో ఏ మోడల్స్ ఉంటాయో అయ్యే మోడల్స్ దీనిలో తయారైపోయి వచ్చేస్తాయి. కావాలంటే మీరు అందరూ ఒక లుక్ వేసుకోండి షోరూమ్ కి. చాలా బాగుంది. కెమెరా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఆ విజన్ చూపించండి. తర్వాత ఓకే, ఈ మంగళసూత్రాలు చాలా ఉన్నాయి కదండి. ఒకసారి జనరల్ గా అంటే ఇవైతే 5 గ్రాములు మాకు తెలిసిపోయింది. ఆడియన్స్ కి తెలియజేద్దాం అసలు ఎంతకు వస్తుంది ఏంటి అన్నది. కొన్ని ఇవ్వరా నాకు చూపించరా? పైన మంగళసూత్రాలు ఉన్నాయి కదా, నల్ల పూసలు, ఇవన్నీ కట్టు బంగారము. సో ఇది మనకు కావాలంటే ఎంత? ఒక 4 తులాలు దొరుకుతుందండి? 3 తులాల అక్కడ బయట వచ్చేటోడికి ఇది 4 తులాల్లో అవుతుంది. మన దగ్గరకు వచ్చేటోడికి తులం అంటే 6 grams 6.5 grams లో తయారైపోతుంది. అంటే ఎంత పడొచ్చండి ఇది రేట్? అరౌండ్ గ్రామ్ రేట్ ఏనండి. ఇవాళ గ్రామ్ రేట్ ఎంత అయితే ఉందో అంతే. ఫర్ సపోజ్ ఇది 4 తులాల్లో గోల్డ్ అనుకోండి, అది ఇంచుమించుగా మీకు 2,40,000 దాకా అవుతుంది ఈజీగా. అన్ని వేస్టేజ్లు కలిపి ఇక్కడికి వచ్చేటోడికి అది 2,40,000-50,000 పెట్టే బదులు ఇక్కడ ఒక 50,000కి ఆ చైన్ వచ్చేస్తుంది. అది ఎలా వాడుకుంటున్నామో ఇది అలాగే వాడుకోవచ్చు. కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే సర్వీస్ లో గానీ ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి, మీరు
916 కొంటారు, తిరిగి మీరు సేల్ చేసేటప్పుడు కూడా 1 గ్రామ్ దగ్గర 100 రూపాయలు మార్జిన్ కస్టమర్ కి కావాలి, అదే కొనుక్కుండే వాళ్ళకి కావాలి, అది కస్టమర్ కి వేస్తారు. కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో 24 క్యారెట్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం. అంటే డిపి రేట్ అని వస్తుందండి. ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది. అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి, స్క్రీన్ రేట్ ఎవ్వరు మేకింగ్ పోతుంది కదండి, వేస్టేజ్ పోతుంది, కానీ మనకు అర్థం కూడా కాదు. అంత పాత బంగారం రేట్ ఇంతే అని అంటారండి, సింపుల్ ఒకటే ముక్క, పాత బంగారం రేట్ ఇంతే. కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇలాంటి అమేజింగ్ సెట్స్ చాలా ఉన్నాయంటే రోజువారీ మహిళలు వాడుకోవడానికి, ఇంట్లో గృహిణులు వాడుకోవడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్లి కూతుర్లకు సంబంధించి అయితే ఎన్ని సెటప్స్ ఉన్నాయో. అండ్ మీకు ఏది కావాలన్నా ఎటువంటి డిజైన్ అయినా అండర్ ద సన్ గోల్డ్కి సంబంధించి ఎటువంటి డిజైన్ అయినా చేయడానికి ఇక్కడ వర్క్మెన్షిప్ ఉంది. మన రాజమండ్రిలో బంగారం తయారయ్యేది, బంగారం అక్కడి నుంచి విశ్వవ్యాప్తమయ్యేది, అక్కడక్కడికి వెళ్ళేది, అంతే కదండి. సో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మీకు ఏ డిజైన్ కావాలో నేనైతే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసేసాను. నచ్చిందంటే మాత్రం ఇంకా వడ్డానాల దగ్గర నుంచి చాలా ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో మీకు ఏది కావాలన్నా, మీకు ఏ డిజైన్ కావాలన్నా ఫస్ట్ షోరూంలో చూసుకోండి. మీకు ఎటువంటి ట్రబుల్ లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి. లేదంటే మీకు కావాల్సిన డిజైన్ చేసి కూడా ఇస్తారు. అమేజింగ్ అండి, కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా వెళ్తూ ఒక్కసారి నాకు గాజులు చూపించేయమనండి. 8 తులాల్లో అయింది మన దగ్గర, తులంన్నరలో చేసేస్తారు. మళ్ళీ బంగారానికి బంగారమే. మీ ఆడపడుచు తీసుకున్నా, అత్తగారు తీసుకున్న అటు ఇటు 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 ఎటు తిప్పి చూసినా ఇది బంగారమే. సో ధైర్యంగా వేసుకోవచ్చు మీరు కదా. ఎందుకనంటే అండి ఇప్పుడు వాళ్ళు కూడా 100 గ్రామ్స్ లో ఒక 8 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు ఒక 2 lakhs లో తీసుకొని మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది గోల్డ్, అది ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, అది పేమెంట్ ఆ పేమెంట్ పెరిగిపోద్ది. అది ఏదైతే ఉందో దాని వేస్టేజ్ లో ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది. ఎప్పటి కాకలేదు, ఏదో ఒక చోట చిన్న స్థలం కొనేసుకోండి. లక్షలు బంగారం మీద పెట్టడం కూడా చిన్న స్థలం కొనుక్కోండి. ఇక్కడికి వచ్చి మాత్రం బంగారం కొనుక్కోండి. దట్స్ వాట్ ఐ సే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక ఆప్షన్ లేకుండా పోయింది, అందరికీ అందుబాటులో బంగారం లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగుంది. అందరికీ బంగారం అందరి ఇళ్ళలోకి వచ్చేలాగా ఉంది ఈ కాన్సెప్ట్. సో పిల్లపల్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు. మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి, మహంకాళి అమ్మవారి టెంపుల్ కదండి, మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్. అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీకి వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. నేను అడ్వాన్స్ ఏమైనా పే చేయాలండి? లేదు కదా, మొత్తం ఐటమ్ అంతా తయారైపోయిన తర్వాత మీకు నేను పట్టుకొచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.